న్యూస్ చూస్తున్నారు. ఏ సినిమాలో లేని ట్విస్టులు, ఏ ఎన్నికల్లో లేని హై డ్రామా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఉంది. విజయ్ చుట్టూతా జరుగుతూ ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై హై డ్రామా నెలకొంది. ఇంకా ఖరారు కాలేదు ప్రమాణ స్వీకార ముహూర్తం. కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ అండ్ సందిగ్ధత కొనసాగుతుంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా ఓకే చెప్పలేదు గవర్నర్. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు లేఖలు మాత్రమే అందాయి. అంటే 116 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే అందాయి అంటూ లోక్ భవన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. టీవీకేతో పాటు మద్దతు లేఖలు అందించాయి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు. అయితే ఐయుఎంఎల్ వీసీకే ఎమ్మెల్యేల నుంచి లేఖలు అందలేదు అంటూ కూడా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్. దీంతో ఇంకోసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది తమిళ్ పాలిటిక్స్. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే అధినేత విజయ్. రేపు నిర్ణయం ప్రకటిస్తామంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరగబోతుంది? 117కి మ్యాజిక్ ఫిగర్ 117 అంటూ ఉన్నారు. పోనీ 117, 118 ఆఖరి ఒక్క అడుగు దూరంలో నిలిచిండిపోయాడు విజయ్. 116 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాడు. కానీ ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఇస్తే చాలు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. విజయ్ ఒక్క స్థానానికి రాజీనామా చేయబోతూ ఉండడంతో 117కి పడిపోయింది మ్యాజిక్ ఫిగర్. అండ్ ఇప్పుడు ఆ 117 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి విజయ్కి కావాల్సిన బలం ఇంకొక్కరు మాత్రమే. ఎలా? 107 విజయ్ గెలుచుకున్న, అంటే టీవీకి గెలుచుకున్న స్థానాలు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ 5 అండ్ సిపిఐ సిపిఎం కలిపి మొత్తం 4. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కలిపి మొత్తం 9 స్థానాలు అయితే 116 స్థానాలు అయిపోయాయి. మ్యాజిక్ ఫిగర్కి ఇంకా కావాల్సింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు. అది ఐయుఎంఎల్ నుంచి అయినా లేకపోతే వీసీకే నుంచి అయినా. వీసీకే మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది. ఎక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఎడతెగటం లేదు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బాంబు పేల్చారు గవర్నర్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కడా తేల్చలేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు 120 అన్న మాట్లాడుకున్నాం. ఎందుకని? ఆఖరి నిమిషం వస్తే నోటి మాటగా చెప్పుండుంటాయి. ఐయుఎంఎల్ 2, దాంతోపాటు వీసీకే 2. ఇప్పుడు ఈ 4 కట్ చేసేస్తాయి. ఇప్పుడు 4 కట్ చేస్తే కేవలం మిగిలేది 116 మాత్రమే. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. చెన్నై పాలిటిక్స్ని, తమిళనాడు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఏంటి ట్విస్టులు, ఏంటి టర్న్స్? ఫ్యూజ్ అవుట్ అవుతూ ఉంది. ఏ క్షణానికి ఏ వార్త ఎలా మారిపోతుందని చెప్పి. ఓవరాల్ గా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంత ఉత్కంఠట జరుగుతుంది. ఒకవైపు చివరి నిమిషంలో విజయ్ 6:30కి గవర్నర్ని గెలిచారు. ఓకే, నా దగ్గర 118 సంతకాలు ఉన్నాయని చెప్పి అందించారు. వారికి సంబంధించిన లేఖలు అందించామని చెప్పారు. దాంతో ఓకే అనుకున్నారు. ఆయన రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియం ఏర్పాటు చేశారు. రేపు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకుంటారు. ఉదయాన్నే ఆయన చీఫ్ గెస్ట్ గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అయితే ఇప్పుడు సడన్ గా లోక్ భవన్ వర్గాలు ఒకటి క్లియర్ గా చెప్తున్నాయి, మా దగ్గర కేవలం 116కు సంబంధించిన ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రావాలి అని. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఐయుఎంఎల్ ఏవైతే ఉందో దానికి 2 ఉన్నాయి, అలాగే వీసీకేకి 2 ఉన్నాయి. ఈ 2 కూడా మద్దతు ప్రకటించారని ముందుగా చెప్తున్నారు. కానీ ఐయుఎంఎల్ క్లియర్ గా ఒక మాట ఇప్పుడే సోషల్ మీడియాలో చెప్తుంది. ఐయుఎంఎల్ మేము ఎప్పుడు కూడా విజయ్కి మేము మద్దతు పలకలేదు అని చెప్పి సోషల్ మీడియాలో తన ట్వీట్ ద్వారా చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు ఇంకా చేరకపోవడంతో ఈ టెన్షన్ మొదలైంది. ఈ 2 లెటర్లు చేరతాయి. కానీ ఇప్పుడు మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లే సమయానికి మాత్రం అతనికి వాస్తవంగా వీసీకే లెటర్లు చేరలేదు అక్కడికి. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపటి క్రితమే వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు చేరాయి అనే ఒక సమాచారం అయితే అందుతోంది. అంటే మనకి అందుతున్న ఇందాక వాళ్ళకి 116 మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రాలేదు అనేది 200% కరెక్ట్. కానీ అది ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ముందు మాత్రమే వీసీకేకి సంబంధించిన 2 లెటర్లు చేరాయని ఒక చర్చ జరుగుతుంది. ఇన్ కేసు ఈ 2 లెటర్లు కానీ ఈ రోజు రాత్రి వరకు చేరితే రేపు ఉదయాన్నే గవర్నర్ 11 గంటల ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
లేకపోతే బట్ లెట్ మీ ఆయన యాడ్ సమ్ హాజరు- పాయింట్స్ హియర్ కృష్ణమోహన్. ఎందుకంటే ఈ వార్త వచ్చినప్పుడు మేము ఇన్ఫాక్ట్ డెస్క్ అంతా కలిసి వి క్రాస్ చెక్ ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నాం. అంటే Yeah. ఎందుకు ఇంత హడావుడి జరుగుతుంది? మనం 1-4 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంతలా క్రియేట్ అవుతుంది బజ్ అంటే వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ అనుకోవాలి? అంటే బేసిక్ గా అసలు ఇప్పుడు ఇంత అవసరం కూడా లేదు. గవర్నర్ సృష్టిస్తున్న ఈ గందరగోళం తెప్పితే ఈ ఇష్యూలో అసలు ఇష్యూ లేదు. మామూలుగా ఏ రాజకీయంలో ఏ రాష్ట్రంలో అయినా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలుకి మన పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానిగా ఆయన కొనసాగుతున్నప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అండి. 22 సీట్లు 22 మైనస్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిచింది. అవసరం ఉన్నప్పుడు బయట ఆ టయానికి అప్పటికప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గవర్నర్ అంతా మొండి పట్టుదలతో ఉండి ఇంత లీకులు ఇవ్వడం, ఇంత వ్యవహారాలు చేయడం ఎందుకు అనేది అర్థం కాని సమస్య. నువ్వు బల పరీక్షణ జరిపిన రోజు ఆ రోజు నువ్వు చూసుకో, అది ఫ్లోర్ లో జరుగుతుంది. అసెంబ్లీలో ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, ఎంతమంది ఆయనకి మద్దతుగా నిలబడతారు. నువ్వు నిలబడలేకపోతే అవును రాజీనామా చేసి వెళ్ళిపోతాడు ఆ రోజు. అంతేగాని నువ్వు ఏదైతే అధికారంలో ఉన్నావో, నువ్వు ఏదైతే ప్రజల మ్యాండేటరీ ఇచ్చారో దాన్ని నువ్వు బేర్ చేసుకుని నువ్వు చేయాలి. కానీ నీ కళ్ళ ముందు నాకు లెటర్లు రాలేదు, లేకపోతే ఇప్పుడు విజయ్ వచ్చాడు 116కి సంబంధించిన లెటర్లు అన్ని ఇచ్చాడు. ఆయన 118 మద్దతు మాకుంది, ఇంకొక 2 ఎమ్మెల్యేల లెటర్లు కూడా వస్తాయని చెప్పి చెప్పుండొచ్చు. అని ఇస్తారు. ఇప్పుడు ఆయన వచ్చేట ఆయనకి ఆ బీసీకే రాలా లేదు. అది ఈయనకి ఇక్కడ కాదు కదా చూపించాల్సింది. ఆయన చూపించాల్సింది అక్కడ అసెంబ్లీలో చూపించాలి, అసెంబ్లీ ఫ్లోర్ మీద చూపించాలి. దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనేదే కదా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. గతంలో 6 మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చెప్పేది అదే. 3 సార్లు పిలిచి ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ఏదైతే రాలేదు, బీసీకి సంబంధించిన 2 లెటర్లు రాలేదు కాబట్టి అని చెప్పిన వ్యవహారంలో ఆ 2 లెటర్లు కూడా చేరాయి అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. కానీ క్రాస్ చెక్ చేయాలి. అయితే కానీ ఈ రాత్రి లోపల బీసీకేకి సంబంధించిన ఎమ్మెల్యేల లెటర్లు ఖచ్చితంగా చేరతాయి అనేది బీసీకే వర్గాల నుంచి చేరుతున్న సమాచారం. అది రాజ్భవన్ కి పంపిస్తారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా జరగబోతుంది అనే ఒక సమాచారం ఉంది. కానీ ఈ ట్విస్టులు అనవసరంగా టీవీకేని ఇబ్బందులు పెట్టడము, లేకపోతే అక్కడ తమిళనాడు మొత్తం గందరగోళం చేసే పరిస్థితి ఎందుకు అక్కడ లోక్ భవన్ నుంచి జరుగుతుందా అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూ నడుస్తోంది. ఈ ఇష్యూలో ఎందుకు ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు? పర్టికులర్ గా ఇది జరగకూడదు అని ఏమైనా అనుకుంటున్నారా? ఆ ప్రకారంగా ఏమైనా చేస్తున్నారా? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నైకి రేపు ఉదయాన్నే చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇంత సంక్లిష్ట పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి?